ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి తెలంగాణ హైకోర్టు నుంచి ఆఫీస్ సబార్డినేట్ మరియు డ్రైవర్ పోస్ట్కి నోటిఫికేషన్ అయితే విడుదలైతే అయింది. అయితే మీరు అనుకోవచ్చు తెలంగాణ కదా, మరి ఇప్పుడు ఏపీ అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి తెలంగాణ వాళ్ళు ఒకళ్ళకే అనేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైనా అప్లై చేసుకో, ఎందుకంటే ఇక్కడ అడిగిన క్వాలిఫికేషన్ అలాంటిది అనమాట. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అలాగే లాస్ట్ డేట్ అనమాట. స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి 7/2/2026 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 28/2/2026 వరకు ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిన రోజు మీకు కావాలంటే డెడికేటెడ్ వీడియో చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగా ఏంటనేది కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేనైతే ప్రొసీడ్ అయితే అవుతాను. అయితే దీని యొక్క శాలరీ చూసుకుంటే మనకి పర్ మంత్ 19,000 నుండి 58,850 రూపీస్ వరకు మనకి శాలరీ అయితే రావడం అయితే జరిగింది. ఇదైతే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఎటువంటి అవుట్సోర్సింగ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ టెంపరీ జాబ్ అయితే కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ట్రై చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ డేట్ మనకు వచ్చేసి 28 అనమాట. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అయితే మనకి దీంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పోస్ట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి టోటల్గా మనకి 34 పోస్టులు అయితే మనకి నార్మల్ పోస్టులు అయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాంట్లో ప్రతి క్యాస్ట్కి సపరేట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీంట్లో ఫిజికల్ హ్యాపీ పర్సన్కి ఉన్నది, అలాగే మనకి స్పోర్ట్స్ పర్సన్కి ఉన్నది, ఎక్స్ సర్వీస్ సన్స్కి ఉన్నది. సో ఇలా ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ పోస్ట్ వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనం మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేసి మనకి తర్వాత అయితే ఇంటిమేషన్ అయితే ఇస్తారని చెప్పారు. బట్ ఏంటంటే మ్యాక్సిమం మనకి మేలోనైతే ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఓఎంఆర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, దానికి హాల్ టికెట్ కూడా మనకి తర్వాత మనకి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోని ప్రొవైడ్ చేయడం కానీ లేదంటే మనకి మెసేజ్ కానీ మెయిల్ రూపంలో కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయితే మనకి దీంట్లో చూసుకుంటే మనకి వేకెన్సీస్ అనేవి పెరగచ్చు తగ్గచ్చు అనేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు మనం మెయిన్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూసుకుంటే దీనికి మనకి ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 7th నుంచి 10th వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు మనకు కావాల్సింది ఏ స్టేట్ అంటే మనకి ఇప్పుడు తెలంగాణ తెలుగు స్టేట్ కాబట్టి తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఆ తెలుగు లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలనేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు వీళ్ళు కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే మనకి ప్లంబర్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో వాటికి దీంట్లోనైతే మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఆ పోస్ట్లో కూడా వీళ్ళు తీసుకుంటామని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయితే మన ఏజ్ గురించి మాట్లాడుకుంటే ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ వరకు వీళ్ళు తీసుకుంటున్నామని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది. ఎవ్రీ క్యాస్ట్కి మనకి 5 years ఇచ్చారు. అలాగే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వచ్చి 10 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి చెక్ చేసుకోండి. ఓకేనా? అయితే మనం మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా మనకి 45 మార్క్స్ వచ్చేసి మనకి ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. 45 మార్క్స్ వచ్చేసి మిగతా అదర్ ఎగ్జామ్ అయితే ఉంటుందని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయితే మరి ఎగ్జామ్ ఫీజు కనుక చూసుకుంటే మనకి ఓసీ, బీసీ వీళ్ళకి వచ్చేసి 600 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిగతా అదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 400 అనేది వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ అండ్ వైవా ఈ 2 కండక్ట్ చేసి మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామనేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అయితే మనం దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటంటే మీకు కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మనం ఏంటంటే అప్లై చేసుకోవాలని వీళ్ళు క్లియర్గా చెప్పారు. బట్ అంటే ప్రజెంట్ అయితే ఇంకా మనకి ఓపెన్ అయితే అవ్వలేదు కాబట్టి ఒకసారి చెప్తున్నాను అన్నమాట ఇది లింక్. ఓకేనా? సో అయితే ఇది వచ్చేసి మనకి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్. నెక్స్ట్ మన డ్రైవర్ పోస్టులు అయితే చూద్దాం. అయితే ఫ్రెండ్స్ మనం డ్రైవర్ పోస్ట్ గురించి చూసుకుంటే సేమ్ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అదేంటంటే మనకి శాలరీలోనే దీంట్లో వచ్చేసి మనకి 22,000 నుంచి మనకి 69,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది అనమాట. అయితే దీని యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే సేమ్ దానిలాగా మనకి 7th అయితే మన లాస్ట్ స్టార్టింగ్ అయితే ఇచ్చారు. మనకి 28 అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి దీనికైతే మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండట్లేదు, కాకపోతే డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుందని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మనకి వేకెన్సీ వచ్చేసి 9 అయితే ఇచ్చారు. మనకి ఓసీ ఒక క్యాస్ట్కే ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి
మనకి జస్ట్ 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. అలాగే మనకి తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ రీడ్ అండ్ రైట్ మనం చేస్తే అంటే మనకి రాయడం అలాగే చదవడం మనకి వస్తే సరిపోద్దని మీకు క్లియర్గా చెప్పారు. అలా మనకి ఏది ఈ విషయం చూసుకుంటే సేమ్ దానిలో మనకి 18 నుంచి 46 ఇయర్స్ వరకు ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ దీంట్లో కూడా మనకి ఏంటంటే దానిలో మనకి ఫీజు కూడా ఉంటుంది. మనకి ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే 500 రూపీస్ అనేది మనం పే చేయాలనేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మనకి ఏది రిలాక్సేషన్ కూడా సేమ్ దానిలాగే మనకి ఉంటుందనేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.